జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండీగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు, తమ పర్సంటేజీలు, తమ చీకటి ఒప్పందాలు, కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి 9E బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన ఈ సింగరేణి సంగతి ఏమో ఇట్లా ఉన్నది. గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకుపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాలెం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయారు. మీ వాటాల పంచాయతీకి, మీ టెండర్ల పంచాయతీకి, మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు? జర్నలిస్టులు ఎందుకు బలి చేస్తున్నారు? మీరు తన్నుక సచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం, నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం. దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? ఇది ముగ్గురు దన్నుకున్నారు. గతంలో మీరు చూశారు డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు. అది ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది. అంటే మీరు అక్కడేం జరిగింది? ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు. ఏం పంచాయతీ? వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన, వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ. అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ. సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని, పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని R&B శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా? అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మధ్యలో వైరం మనం ఓపెన్ గా వాటాల కోసం, కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా? దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం, టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం, తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం. దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది